మహాగఠబంధన్ పార్టీ మేజర్ అపోజిషన్ గా టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది ఈసారి ఎన్డీఏకి. మనం చూసుకుంటే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసుకుని మహాగఠబంధన్ వాళ్ళు ఎలక్షన్ బరిలోకి దిగారు. మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్స్ 143 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 75 నుంచి 80 స్థానాలు వరకే గెలుచుకోవచ్చు అని అంచనా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చూస్తున్నాం. చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ చూసుకుంటే కనుక 17 to 23 17 నుంచి 23 స్థానాలు వరకే వీళ్ళు గెలుచుకునే ఆస్కారం కనిపిస్తుంది. సిపిఐఎంఎల్ వీళ్ళు 8 నుంచి 12 స్థానాలు వరకే గెలుచుకోవచ్చు. మనం చూస్తే ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది, సిపిఐఎంఎల్ 20 స్థానాల్లో పోటీ చేసింది. ఇదంతా కాకుండా వీళ్ళకి అడిషనల్గా మనం చూసుకుంటే కనుక విఐపి పార్టీ వీళ్ళు 12 స్థానాల్లో కంటెస్ట్ చేయగా దీంట్లో వీళ్ళు గెలుచుకుంటున్న స్థానాలు చూసుకుంటే మాత్రం 7 నుంచి 9 స్థానాలు గెలుచుకోవచ్చని ఈరోజు ఎగ్జిట్ ఫలితాలు చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక సిపిఐ వీళ్ళు కంటెస్ట్ చేసిన స్థానాలు 9, దీంట్లో వీళ్ళు గెలుచుకోవచ్చు 3 నుంచి 4 స్థానాలు వరకు కైవసం చేసుకోవచ్చని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా వస్తాయి, కానీ మొదట వచ్చిన ఫలితం కాబట్టి ఈరోజు ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నాం. ఇదంతా కాకుండా సిపిఐఎం 4 స్థానాల్లో పోటీ చేయగా వీళ్ళు గెలిచే స్థానాలు 1 నుంచి 2 స్థానాలు మాత్రమే గెలవచ్చు అని కూడా ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఐఎన్పి 3 స్థానాల్లో కంటెస్ట్ చేయగా వీళ్ళు 0 నుంచి 1 స్థానం వరకే గెలవచ్చడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇదంతా కాకుండా జేజేడి పార్టీ 1 స్థానంలో కంటెస్ట్ చేస్తే 0 నుంచి 1 స్థానం వరకే గెలవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే మనం ఐఎన్డి వీళ్ళు 2 స్థానాల్లో కంటెస్ట్ చేయగా వీళ్ళు 0 నుంచి 1 స్థానం వరకే గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇది అదర్స్ కంటెస్ట్ చేసినారు ఈరోజు మహాగఠబంధన్లో.